హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బెల్లం తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోండి. మళ్ళీ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. అందులోనే రెండు కలిపి వేయించేసుకున్నా అంత ప్రాబ్లం ఏం లేదు. వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకు సేమియా తీసుకుంటున్నా. ఆ సేమియా మిగిలిన నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ద్వారగా ఏకేటట్టు ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ పైన సగ్గుబియ్యానికి ఎసరు పెట్టి కొంచెం వాటర్ మరిగాక సగ్గుబియ్యం వేసుకోండి. వేసుకుని కలుపుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకోండి. ఈలోపు పక్కనే ఇంకో స్టవ్ వెలిగించుకొని పాలు కాచుకోవాలి. చూడండి, నేను 1/2 లీటర్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. 2 పాలు ప్యాకెట్స్ వేసేస్తున్నా, అంటే 1 లీటర్ వరకు తీసుకున్నాను నేను పాలు. చూడండి, ఇప్పుడు కడాయిలో పోసేసాను మొత్తం పాలన్నీ. ఈ పక్కన ఎసరు మరిగిపోయింది కదా సగ్గు బియ్యంతో. ఇప్పుడు మరిగాక సేమియా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చూడండి, బాగా కలుపుకోండి, లేకపోతే సేమియా ఉండలు కట్టేస్తాయి. చూసారా, నేను కలుపుకున్నట్టు కలుపుకోండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది కదా. చూడండి, సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు పాలు కూర మరిగిపోయినాయి కదా, మరిగిన పాలు కూడా చల్లార్చి పెట్టుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. చూసారా, ఇప్పుడు 2 బాగా చల్లారినాయి కాబట్టి పాలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సేమియాలో. చూసారా ఎంత బాగా వచ్చిందో సేమియా. ఇప్పుడు సేమియా అయిపోయింది కాబట్టి ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. టేస్టీ సేమియా రెడీ. బెల్లంతో పాటు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 కలిపి చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. బెల్లం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఓన్లీ బెల్లంతో మాత్రమే చేసుకోవచ్చు. మా ఇంట్లో మేము బెల్లం ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి బెల్లంతో చేసాం. చూసారా ఎంత ఈజీగా బెల్లం సేమియా తయారు చేసుకోవచ్చు అనేది. మా వీడియోస్ కనుక మీకు నచ్చి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ ఫర్ మీ.